హలో అండి, ఈరోజు వీడియో వచ్చేసి పుదీనా, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి పచ్చడి అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్లోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి పచ్చిమిర్చి 8 తీసుకున్నానండి. లావు ఉన్నా కూడా కారంగా ఉంటాయి అన్నమాట, అందుకే 8 తీసుకున్నాను. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు వేసి వేయించుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత టమాటాలు కూడా నేను 3 తీసుకున్నానండి. 3 సన్నగా తరిగిన టమాటాలు తీసుకొని వేసాను. వీటిని కూడా బాగా మగ్గనివ్వాలండి. ఇవి మగ్గిన తర్వాతకి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. చూడండి, కొత్తిమీర వేసుకున్నాం కదా, పుదీనా కూడా ఇప్పుడు వేసుకొని 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవి బాగా మగ్గనివ్వాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక గరిటెడు ఆయిల్ వేసుకోవాలి. కానీ వీటిని అమ్మమ్మ కాలం నాటి వాళ్ళైతే ఇలానే చేసి డైరెక్ట్గా రోట్లో నూరుకొని డైరెక్ట్గా అన్నంలో తినేవాళ్ళండి. అప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుండేది అనమాట. ఇప్పుడైతే తాలింపు పెడతారండి. తాలింపు పెట్టొద్దండి. కొన్ని తాలింపు పెట్టుకోవాలి, కొన్ని తాలింపు పెట్టుకోకూడదు అనమాట. ఇలా అన్నీ మగ్గిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి కొద్దిగా తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. చక్కగా తాలింపు పట్టుకోకుండా బాగా మెత్తగా నూరొద్దండి, కొంచెం పలుకుగా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని తాలింపు పెట్టుకోవాలండి, కొన్ని తాలింపు పెట్టుకోవద్దు. ఈ పచ్చళ్ళు అయితే అసలు తాలింపు పెట్టొద్దండి. డైరెక్ట్గా మనం అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటాయండి. అసలు నోటికి చాలా బాగుంటుందన్నమాట. తాలింపు పెట్టకుండా ఇలా తినండి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.